ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్కి ప్రాబ్లం ఏంటంటే ఫాలో అప్స్ ఒక 60% ఫెయిల్ అవుతాయి మాన్యువల్గా చేసే ఫాలో అప్స్ సరిగ్గా లేక వచ్చిన ఎంక్వైరీస్కి. సో దీన్ని మీ ఈ ఆటోమేషన్ టూల్ ఎట్లా సాల్వ్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్? సో లీడ్స్ అనేది బిజినెస్కి ఇంపార్టెంట్, ఇప్పటికే మీకు అర్థమైపోయింది. ఓకే, సో ఫస్ట్ వెబ్సైట్ అయిపోతుంది, తర్వాత ఏంటంటే లీడ్స్ని కస్టమర్స్ని తెప్పించుకోవడంలో అయితే మన పరుగులు అయితే తీస్తాం. ఆ లీడ్స్ కూడా వచ్చేటివి కొన్ని, రాకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరే వచ్చే వాళ్ళు ఇబ్బంది లేదు, మీరు అడిగారు ఓకేనా ఏం చేద్దాం అనేసి. సో పీపుల్ అందరూ ఇప్పటికీ కూడా ఒక సిస్టమ్ లేదండి బిజినెస్లో. ఏంటంటే పెద్దవాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు, మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము అంటే. సో బిజినెస్లో బుల్డ్ చేయాల్సింది ఏంటంటే ఏదో ఎంప్లాయీస్ని ఓకేనా సో అండ్ సో వర్క్స్ని కాదు, సిస్టమ్స్ని బుల్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అంబానీకి ఏంటంటే ఎన్నో వందల బిజినెస్లు ఉన్నాయి. సో ద పర్సన్ బుల్డ్ ది సిస్టమ్, ఏ టైంలో ఏది అవ్వాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి అనే సిస్టమ్స్. సేమ్ అలానే మన బిజినెస్లో కూడా ఒక లీడ్ వచ్చినప్పుడు ఆ లీడ్ అనేది మిస్ అయిపోకుండా ఏంటంటే కొన్ని సిస్టమ్స్ బుల్డ్ చేయాలి. కరెక్ట్, వెబ్సైట్లో క్రియేట్ చేసినాం, వెబ్సైట్ నుంచి మీ కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు, అక్కడ అసలు మీ ఎంప్లాయీ చూసుకోకపోతే లీడే ఏంటంటే వచ్చినట్టు మీకు తెలియదు. అంతేగా. ఓకే, సో అసలు ఆ పర్సన్ అది ఎంటరే చేయాల్సిన అవసరం లేకుండా దానికి ఒక సిస్టమ్ బుల్డ్ చేస్తే అక్కడ లీడ్ రాగానే ఏంటంటే మీకు డైరెక్ట్ గా వచ్చేసి ఏంటంటే ఓకేనా సిఆర్ఎం లో యాడ్ అవుతుంది. దీనికోసం ఏంటంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉపయోగించాల్సింది సిఆర్ఎం. సిఆర్ఎం స్టాండ్స్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే వచ్చిన ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సేల్ వరకు వెళ్ళడానికి కస్టమర్ జర్నీని అంతా కూడా ఏంటంటే మేనేజ్ చేస్తుంది. క్లియర్ సిస్టమ్ని ఇస్తుంది. చాలా పీపుల్ ఎంక్వైరీ వచ్చింది సేల్ అనుకుంటాం, కస్టమర్కి ఏంటంటే టైం కావాలి. ఇప్పుడు మీరైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకో వెంటనే కొనేస్తారా? బోల్డ్ అని చెక్ చేస్తాం దాంట్లో. మీరు చెక్ చేసేటప్పుడు మీ కస్టమర్ కూడా చెక్ చేస్తాడు కదా. మరి తన చెక్ చేసేటప్పుడు ఎంక్వైరీ వచ్చింది, మీరు కాల్ చేశారు, కాల్ చేసిన తర్వాత తన ఏంటంటే 1 వీక్ తర్వాత కాల్ చేయన్నాడు. 1 వీక్ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాం మనం? కరెక్ట్, ఏదో ఎక్సెల్ షీట్లో పెడుతున్నాం, ఒక డైరీలో ఇంకా పెట్టుకుంటున్నాం, ఎక్కడ గుర్తుంటుంది మనకి? గుర్తుండకపోవడం వల్ల చాలా బిజినెస్ నష్టపోతున్నాం. సో అప్పుడు మనం ఏంటంటే పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, మన ఇంటికైతే ఈ టూల్ అనే కదా ఎక్కడైనా మనం ఏంటంటే పైప్ లైన్స్. ఒక ఇల్లుకి మనం ముందు చిన్న ఎగ్జాంపుల్, ముందు మనకు వాటర్ కావాలి అంటే బావిలోకి వెళ్ళేసి చేదుకుంటా ఉన్నాం. ఓకే, సో తర్వాత ఏమైంది అంటే చిన్న చిన్న ట్యాప్స్ అక్కడక్కడ పెడితే అక్కడికి వెళ్ళి పట్టుకుంటా ఉన్నాం. తర్వాత ఏమైంది, నా వల్ల కాదు, నాకు ఎంత సమయం లేదు, నేను చాలా బిజీ అనేసి ఆ పైప్ లైన్ అక్కడ నుంచి ఆ ట్యాంకర్ నుంచి డైరెక్ట్గా ఇంట్లోకి ఏంటంటే పైప్ లైన్, దట్ ఈస్ ఏ పైప్ లైన్. కరెక్ట్, ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో కిచెన్లో ట్యాప్ తిప్పుతా ఉంటే వాటర్ వస్తున్నాయి, మన బిజినెస్లో పైప్ లైన్ లేదు. కరెక్ట్, ఇంకా మనం వెళ్ళేసి ఏంటంటే ఆ లీడ్ ఎక్కడుంది, ఈ లీడ్ ఎక్కడుంది ఓకే అనేసి బావిలో నీళ్లు చేదుకున్నట్టు చేదుకుంటున్నాం బిజినెస్. చెప్పారు, అవును. ఇప్పుడు ఆ లీడ్ అనేది ఏంటంటే ఏదైతే ఎంక్వైరీ వచ్చిందో ఆ పైప్ లైన్లో ఎక్కడుంది. ఓకే, సో ఆ పైప్ లైన్లో అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అన్నాడు, 1 వీక్ తర్వాత అన్నాడు. 1 వీక్ తర్వాత తనకు ఒక సిస్టంలో ఒక సెటప్ పెడితే ఒక 1 వీక్ తర్వాత ఏంటంటే మనం మర్చిపోయినా సిస్టమ్ మర్చిపోదు, అది సిస్టమే రిమైండ్ చేస్తుంది. రైట్ చందు గారు. సో ఇట్లాంటి టూల్స్ బయట చాలా ఉన్నాయి, ఇప్పటికే వచ్చేసాయి. ఏంటి మీ యూనిక్ ఫీచర్ ఏంటి దీంట్లో? సో ఫస్ట్ పర్టికులర్ థింగ్ ఏంటంటే మనము స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ అంతటినీ కూడా క్లుష్టంగా అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే సో టూల్స్ ఉన్నాయి ఓకేనా. సో ఆ పర్టికులర్ ఆఫ్ టూల్స్ దాంట్లో ప్రైస్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. అవును, అంతే కదా. అసలు బిజినెస్ చిన్న స్మాల్ మీడియం వాళ్ళకి ప్రైజే చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రైస్ తో పాటు ఏంటంటే ఏదైతే యూనిక్ ఆఫ్ ది థింగ్ ఉందో సో లైక్ సపోర్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ క్వాలిటీ. ఓకే, ఆ క్వాలిటీ ఆఫ్ ది దాన్ని ఏంటంటే మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సింప్లిఫైడ్ చేసాం. టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టూల్ని ఏంటంటే తీసుకున్నాం, దాన్ని ఎలా వాడాలి, ఎంత ఈజీగా వాడాలి అనేది మీకు తెలియకపోతే మీరు ఆ టూల్ని పెట్టుకుని ఏం చేస్తారు? సో ఈవెన్ ఏంటంటే నాన్ టెక్నికల్ గాయ్
అసలు అవును. టెక్నిక్ గురించి అసలు అవగాహనే లేదు, కోడింగ్ జీరో నాలెడ్జ్. సూపర్. అయినా కూడా ఏంటంటే ఆ పర్సన్కి అర్థమయ్యేలాగా ఏంటంటే సింప్లిఫైడ్ చేసి ఏంటంటే ఇంప్లిమెంట్ చేసిన ఒక టూలే డెవలపర్స్. వండర్ఫుల్. ఓకే. సో అండ్ ప్రైజింగ్ రిలేటెడ్ దాంట్లో చూసుకున్నా చాలా అంటే చాలా మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోమని చెప్పండి, మనం ప్రొవైడ్ చేసే అంత తక్కువ పర్టికులర్ ఆఫ్ ప్రైస్. అంటే కాఫీ బిల్ ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు మామూలుగా ఒక బిజినెస్ ఆటోమేషన్ చేయడానికి దాదాపు 10-20 రకాల టూల్స్ అవసరం పడతాయి. సో దాన్ని ఇండివిజువల్గా కొంటుంటారు అందమంది. 10-15 ఇట్లా కొంటుంటారు. అదే మన టూల్ తీసుకుంటే దట్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, గ్రేట్ క్వశ్చన్ అసలు. సో ఇప్పుడు మనము వెబ్సైట్ డెవలపర్ని, ఓకేనా, అలానే ఏంటంటే నెక్స్ట్ ఇది వాట్సాప్ బిజినెస్ ఒకరిని, వాట్సాప్ బిజినెస్ ఏదైతే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించాలంటే దానికి ఒకరిని, అలానే ఏంటంటే ఏదైతే మీరు క్యాలెండర్ రిలేటెడ్ ఆఫ్ రిమైండర్స్ పంపించాలి అంటే ఇంకొక పర్టికులర్ వాళ్ళని, సిఆర్ఎం కావాలంటే ఇంకొక టూల్ని, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ కావాలంటే ఇంకొకరిని. నవ్ డేస్లో మీరు చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఒక పర్టికులర్ ఆఫ్ టూల్ వచ్చింది. ఎవరైనా వీడియో పెట్టి ఆ వీడియోకి కామెంట్ వచ్చింది అనుకోండి, కామెంట్కి ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. దాన్ని గమనించారా? లేదు ఇంకా. అవునా? ఓకే, సో ఎక్కువ పర్టికులర్ కామెంట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అంటే వాళ్ళు కూర్చొని ఇవ్వలేరు. సో ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. రిప్లై ఇచ్చిన పీపుల్కి ఏంటంటే ఇన్బాక్స్లో కూడా మెసేజ్ చేస్తుంది. ఓకే, మెసేజ్ చేసే దాంట్లో నుంచి మీరేంటంటే ఓకేనా అక్కడ స్మాల్ సిస్టమ్ బిల్డ్ చేస్తే వ్యూవర్స్ని ఏంటంటే కమ్యూనిటీగా బిల్డ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఒక వ్యూవర్ని లీడ్గా మీరు జనరేట్ చేయొచ్చు. ఓకే, ఆ పర్టికులర్ ఆఫ్ ది టూల్ మళ్ళీ కొనుక్కోవాలి. ఇలాంటి 10-20 టూల్స్ ఏవైతే ఇండివిజువల్గా కొనుక్కుంటున్నారో అవన్నీ కలిపి ఏంటంటే మనము ఒకే అండర్ టూల్లో నుంచి అయితే తీసుకోవచ్చు. ఓకే, సూపర్. అదేనా ఇప్పుడు మన ఆటోమేషన్ టూల్? ఎస్, 100%. ఓకే, అన్ని కలిపేసి ఒక టూల్ చేశారు. సో అది మీకు డెవలప్మెంట్ కావచ్చు, ఓకే, మార్కెటింగ్ కావచ్చు, సూపర్, మేనేజ్మెంట్ కావచ్చు, ఓకే, ఫాలోఅప్ సిస్టమ్ కావచ్చు, ఓకే, దెన్ స్టోరేజ్ కావచ్చు. అండ్ ఇందులో ఏంటంటే యూనివర్సల్ ఇన్బాక్స్ అని ఒకటి ఉంది. ఓకే, యూనివర్సల్ ఇన్బాక్స్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో వీడియో పెడతారు, ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు, కామెంట్ చేస్తాడు, దాన్ని ఓపెన్ చేసినప్పుడే అది చూడగలుగుతారు. వాట్సాప్లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు, ఈమెయిల్లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు, యూట్యూబ్ కూడా ఉందా ఇందులో? యూట్యూబ్ కూడా ఉంది. ఓకేనా, సో అలానే లైవ్ చాట్లో నుంచి వెబ్సైట్లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. వీటన్నిటిని కలిపి ఏంటంటే ఒక దగ్గరే మీరు చూడొచ్చు. అరే ఏం ఫీచర్ అండి బాబు, వండర్ఫుల్ ఇది. అవును, ఓకే, సో హ్యాపీగా రిప్లైస్ ఇచ్చుకోవచ్చు అక్కడ ఒక దగ్గర నుంచి. ఇప్పుడు మీరు మీ టీమ్ కైనా వర్క్ అసైన్ చేస్తారు, ఒక్కొక్కరికి అసైన్ చేసినప్పుడు వాళ్ళు చూసుకోకపోతే నష్టం ఎవరికి అంటే బిజినెస్ ఓనర్. కరెక్ట్. కానీ ఏంటంటే ఇవన్నిటినీ ఓకే ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లేస్లో పెట్టడం వల్ల వీళ్ళ అకౌంట్స్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కలిపి సింగిల్ ప్లేస్లో మేనేజ్ చేయొచ్చు. చాలా బాగుంది ఫీచర్. రైట్. ఇప్పుడు నా దగ్గర రిసెప్షనిస్టులు, టెలికాలర్స్ ఉన్నారు. ఈ టూల్ తీసుకున్న తర్వాత వాళ్ళ పని సులభం అవుతుందా? టెలికాలర్ సంఖ్యను తగ్గించుకోగలిగే అంత ఉంటుందా దీంట్లో? రెండు జరుగుతాయి. సీరియస్. ఓకేనా, మీరేంటంటే సో ఎందుకు ఎక్కువ టెలికాలర్స్ అంటే ఎక్కువ పని ఉంది అనేసి ఎక్కువ మందిని పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పనిని ఏంటంటే ఓకేనా ఇది సింప్లిఫైడ్ చేసేస్తారు. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మీరేంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ నా కోసం మనం చేస్తున్నాం. దీని నుంచి ఏంటంటే మీకు ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి ఓకే చూసి వాట్సాప్లో మెసేజ్ చేశాడు, సార్ సో పర్టికులర్ ఆఫ్ నేను ఇంటర్వ్యూ అయితే ఏదో ఒకటి ఇది తీసేసేయండి. సో పర్సన్ ఏంటంటే ఒక వాట్సాప్లో మీకు ఎంక్వైరీ చేశాడు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కడో చూసి ఏంటంటే చేశాడు. ఆ పర్సన్కి వెంటనే మెసేజ్ అనేది ఏంటంటే పంపించకపోతే తనేంటంటే మిస్ అయిపోతాడు. ఆ మెసేజ్ పెట్టడానికే కదా మీ దగ్గర టెలికాలర్స్ ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టాల్సిన అవసరంలా టూలే రిప్లై ఇచ్చేస్తుంది. ఓకే, వాట్సాప్లో కావచ్చు, ఓకే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ చేసి వాట్సాప్లో ఆటో మెసేజెస్ ఫెసిలిటీ ఉంది కదా, హాయ్ దిస్ ఇస్ బిఎస్ కాల్ మీ ఆఫ్టర్ 1 hour, లేదంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఒక మెసేజ్. అలానేనా? అంతేనా? అది అనేసి చాలా పీపుల్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాట్సాప్లో ఏంటంటే 3 ఉన్నాయి. ఒకటి నార్మల్ వాట్సాప్, నార్మల్ సాదా సీదా జనాలు వాడుకోవడానికి. నెక్స్ట్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్, అది మీరు చెప్పేది. ఓకేనా, అదేంటంటే అవే మెసేజ్ జనాలు మన అవైలబుల్ లేకపోతే అది ఒక రిప్లై పంపిస్తారు. అది మీరు ఏదో పెడితే ఫిక్స్డ్ అది అంతే. ఓకేనా, నెక్స్ట్ ఆ పర్సన్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, దానికి ఆన్సర్ లేదు. ఆన్సర్ అవును, మీరు ఆన్సర్ ఇచ్చే లోపల ఏంటంటే వేరే మీ కాంపిటేటర్ కొట్టుకెళ్ళిపోతాడు. అవును. సో దెన్ ఆఫ్టర్ దెర్ ఈజ్ ఏ ఓకే అనదర్ సిస్టమ్ వాట్సాప్ ఆటోమేషన్.
ఓకే. ఈ ఆటోమేషన్ అనే దాంట్లో మనం ఏంటంటే మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, Hmm. మనం ప్రోడక్ట్ నమ్ముతూ ఉండొచ్చు, సర్వీస్ నమ్ముతూ ఉండొచ్చు. ఆ Correct. ప్రోడక్ట్ని సర్వీస్ని ఏంటంటే డీటెయిల్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ రెడీ చేసి, ఓకే. ఓకేనా, అంటే మొత్తం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఎస్ వాటికి ఆన్సర్లు రెడీ చేసి పెట్టేస్తే ఎస్ దానికి మీకు ఇచ్చేస్తే తెలుసు అసలు ఒక కస్టమర్ వచ్చి ఏం అడుగుతాడో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావచ్చు, అలానే ఏంటంటే ఫుల్ బిజినెస్ డీటెయిల్స్ కరెక్ట్. మొత్తం ఏంటంటే క్రియేట్ చేసి, ఓకేనా, మనం ఏంటంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేసినాం. ఇంకో సిస్టమ్ ఏఐ బ్రెయిన్. ఓకే. ఈ ఏఐ బ్రెయిన్ అనే దాంట్లో యాడ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసినాం. ఓ ఓకే. మనం ఈరోజు చాట్ జీపీటీని వాడుతూ ఉంటేనే ఏంటంటే అరే మన వర్క్ ఎంత సింపుల్ అయిపోతుందో అనుకుంటున్నాం. అవును. ఏఐ అనేది చాట్ జీపీటీ, Hmm. ఓకేనా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎల్ఎల్ఎం, Hmm. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. Okay. సేమ్ అలాంటిది ఏంటంటే మనం ఉపయోగించుకుంటున్నాం Hmm. ఈరోజు. అవును. కానీ మన బిజినెస్కి అలాంటిది ఒకటి ఉంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. సో ఆ స్పెసిఫిక్ ఆఫ్ ది ఓకే ఆప్షన్ ఏంటంటే మనం తీసుకొని వచ్చింది నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది టెక్నాలజీ ఏఐ ఏజెంట్స్.